English content tenses for SGT Chapter 5 చాప్టర్ 5 for SGT. ఇంగ్లీష్ కంటెంట్ సంబంధించి SGT వరకు చాప్టర్ 5 లో టెన్స్ లో ఉంది. ఇందులో ఈ tenses వీడియో అనేది ద్వారా SGT వరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. గురించి మీకు క్లియర్ గా వివరించడం జరుగుతుంది. టెన్సెస్ అనేటివి టెన్సెస్ గాని తీసుకున్నట్లయితే 3 టెన్సెస్ ఉన్నవి. 3 tenses అందులో in English. There are the 3 tenses are there in English. ఇంగ్లీష్ లో ముఖ్యంగా 3 tenses ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ ని కూడా అది ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండు పాస్ట్ టెన్స్, మూడు ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 types. మరలా ప్రతి టెన్స్ కూడా అంటే ప్రజెంట్ టెన్స్ 4 రకాలుగా డివైడ్ చేశారు, పాస్ట్ టెన్స్ 4 రకాలుగా డివైడ్ చేశారు, ఫ్యూచర్ టెన్స్ 4 రకాలుగా డివైడ్ చేశారు. అంటే ప్రతి టెన్స్లో కూడా అంటే ప్రజెంట్ టెన్స్లో 4 సెంటెన్సెస్ ఏమున్నాయంటే సింపుల్ టెన్స్ అని, కంటిన్యూస్ టెన్సెస్ అని, పర్ఫెక్ట్ టెన్సెస్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అని. ఈ 4 సెంటెన్సెస్ ప్రజెంట్ టెన్స్లో వస్తాయి, పాస్ట్ టెన్స్లో వస్తాయి, ఫ్యూచర్ టెన్స్లో కూడా వస్తాయి. ప్రజెంట్ టెన్స్లో మనం 4 సెంటెన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో మొదటి సెంటెన్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క రూల్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1, వెర్బ్ ఫామ్ 1. వెర్బ్ ఫామ్ 1 అంటే ప్రతి వెర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి. ఆ 3 ఫామ్స్లో ఫామ్ 1 మాత్రమే రాయాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం సబ్జెక్ట్ అంటే ఇక్కడ కానీ ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా హీ అనేది సబ్జెక్టు, డ్రింక్ అనేది వెర్బ్. ఈ డ్రింక్ అనే వెర్బ్కి 3 ఫామ్స్ తీసుకుంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఇక్కడ ఏం రాస్తున్నాము? డ్రింక్ అంటే V1 రాసాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కండిషన్ ఏంటంటే సబ్జెక్ట్ పక్కన V1 రాయాలి. డ్రింక్ అనేది V1, డ్రాంక్ అనేది V2, డ్రంక్ అనేది V3. ఇక్కడ ఏం రాసాము? డ్రింక్ అనే రాసాం. డ్రింక్కి ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే హీ వస్తే హీ, షీ, ఇట్లు వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వెర్బ్కి ఎస్ అనేది కలపాలి. అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూజ్ ఏంటి మనకి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనం ఖచ్చితంగా హ్యాబిచువల్ యాక్షన్స్, ప్రతిరోజు జరిగే నిత్య సత్యాలని, హ్యాబిట్గా ప్రతిరోజు చేసే అంశాలు మనం ఆ సెంటెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఖచ్చితంగా రాయాలి. ప్రతిరోజు జరిగే సంఘటనలు అంటే హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు మనం ఏం చేస్తామో కాఫీ తాగుతాం. ప్రతిరోజు చేసే పనిని ఖచ్చితంగా మనం దేంట్లో చెప్పాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది ఉండాలి. అప్పుడే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రాజా ప్రాక్టీస్ గిటార్ ఎవ్రీడే అని పక్కన ఉందంటే ప్రతిరోజు జరుగుతుంది. మరి ప్రతిరోజు జరుగుతుందంటే నెక్స్ట్ సెంటెన్స్ దేంట్లో ఉండాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. రాజా అనేది సబ్జెక్టు, ప్రాక్టీస్ అనేది వెర్బ్. ఇక్కడ రాజా ప్రాక్టీసెస్ గిటార్ ఎవ్రీడే అంటే ఇక్కడ ఏంటంటే వెర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. అదేవిధంగా లక్ష్మి గోస్ టు కాఫీ ఇన్ బస్, హనీ ఈజ్ స్వీట్, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే నిత్య సత్యము, జనరల్ ట్రూత్ ఉన్నది, హ్యాబిచువల్ యాక్షన్ ఉంది కాబట్టి వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయడం అనేది జరిగింది. ఇంకొక రూల్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనే దాంట్లో మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అదేవిధంగా ముందు అంటే ఫస్ట్లోనే బిగినింగ్లోనే హియర్ కానీ దేర్ ఉండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఆ సెంటెన్స్ మనం ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే హియర్ కమ్స్ బస్, ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది? చివర్లో ఉంది. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో సబ్జెక్టు చివర్లో కూడా యూజ్ చేయొచ్చు. బస్ అనేది కామన్గా ముందు ఉండాలి, కానీ ఇక్కడ చివర్లో యూజ్ చేశారు. దేర్ షీ గోస్, ఇక్కడ కూడా ఏంటంటే షీ గోస్, ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సబ్జెక్టు ప్లస్ V1. అయితే గో అనే వెర్బ్ వచ్చినప్పుడు వెర్బ్కి చివర ఓ ఉన్నప్పుడు ఈఎస్ అనేది మనం యాడ్ చేస్తాం. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్టులు ఎప్పుడైనా సింగులర్గా ఉంటే హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఖచ్చితంగా ఎస్ యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కమ్స్ బస్ అన్నాము, ఇక్కడ షీ గోస్ అన్నాము. ఇక్కడ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఈవెంట్, భవిష్యత్తులో జరిగే కొన్ని ఈవెంట్స్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవచ్చు. ది మ్యాచ్ స్టార్ట్స్ అట్ 9 o'clock, మ్యాచ్ 9 గంటలకు ప్రారంభమవుతుంది. ది ట్రైన్ లీవ్స్ అట్ 5:20, ట్రైన్ వచ్చేసి 5:20కి బయలుదేరుతుంది, అదేవిధంగా వదిలి వెళ్తుంది. అదేవిధంగా ది షాప్ ఓపెన్స్ అట్ 9:30 in the మార్నింగ్ 9:30కి షాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భవిష్యత్తు సంఘటనలు అయినప్పటికీ కూడా, ఫ్యూచర్ ఈవెంట్స్ అయినప్పటికీ కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో కాకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవచ్చు. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఫ్యూచర్ మీనింగ్ని కూడా ఇస్తుంది. మనం ఏదైనా జరిగే సంఘటనల్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవచ్చు, ఫ్యూచర్ టెన్స్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ తీసుకుంటే ది మ్యాచ్ స్టార్ట్స్, మ్యాచ్ అనేది సబ్జెక్టు, స్టార్ట్ అనేది వెర్బ్. స్టార్ట్కి ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే మ్యాచ్ అనేది
థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అక్కడ వచ్చేసి మ్యాచ్ అనేది సింగులర్ కాబట్టి అక్కడ వెర్బ్కి ఎస్ని యాడ్ చేసాము. కాబట్టి సబ్జెక్ట్ ఉంది, V1 ఉంది, అక్కడ 9 o'clock అని రాయడం జరిగింది. ఈ విధంగా మనం సబ్జెక్ట్ V1 సబ్జెక్ట్ తీసుకొని సింపుల్ ప్రెగ్నెన్స్లో ఫ్యూచర్ ఈవెంట్స్ అని మనం రాయవచ్చు. మరి నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే ఇంకా సింపుల్ ప్రెగ్నెన్స్లో ఏం చెప్పవచ్చు అంటే ఫర్ హెడ్లైన్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా మనం దేంట్లో రాయాలి అంటే సింపుల్ ప్రెగ్నెన్స్లోనే రాయాల్సి ఉంటుంది. ది చీఫ్ మినిస్టర్ డిస్కసెస్ ఏ ప్రాబ్లమ్ విత్ హిజ్ ఆఫీసర్స్. ఇక్కడ మొత్తం సెంటెన్స్ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే అన్ని సెంటెన్స్లు కూడా సింపుల్ ప్రెగ్నెన్స్లో ఉంటాయి, మ్యాక్సిమం సింపుల్ ప్రెగ్నెన్స్లో ఉంటాయి. అదేవిధంగా అంటే చీఫ్ మినిస్టర్ వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ని అతని యొక్క ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తారు అని మీనింగ్ వచ్చే విధంగా సెంటెన్స్ని సింపుల్ ప్రెగ్నెన్స్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫర్ కామెంటరీస్ చెప్పేవాళ్ళందరూ కూడా గేమ్స్ సంబంధించి కామెంటరీస్ కానీ ఎక్కడైనా కామెంటరీస్ చెప్పేవాళ్ళు టోటల్గా ప్రతి సెంటెన్స్ని కూడా సింపుల్ ప్రెగ్నెన్స్లోనే చెప్తూ ఉంటారు. అదేవిధంగా సింధు బీట్స్ హర్ అమెరికన్ కౌంటర్ పార్ట్ టు విన్. ఇక్కడ సింధు బీట్స్ ఇక్కడ ఏంటంటే కామెంటరీ మనం చెప్పేటప్పుడు ఏదైనా గేమ్ ఆడేటప్పుడు కామెంటరీ చెప్తే ఈ విధంగా సింధు సబ్జెక్టు బీట్స్ అనేది V1 అయితే దానికి ఎస్ యాడ్ చేశారు ఎందుకంటే సింగులర్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ కామెంటరీస్ చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెగ్నెన్స్లోనే ఆ సెంటెన్స్ని యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొకటి టు మేక్ సజెషన్స్, ఎవరికైనా సజెషన్స్ ఇస్తేప్పుడు ఏదైనా క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా మనం దేంట్లో చెప్పాలి అంటే సింపుల్ ప్రెగ్నెన్స్లో చెప్పవచ్చు. వై డోంట్ యూ గో టు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు అంటే డాక్టర్ని కలవచ్చు కదా అని. ఇక్కడ మనం వై డోంట్ యూ, ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉన్నది, డోంట్ అనేది V1 కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెగ్నెన్స్లోని ఈ క్వశ్చన్ అనేది ఉన్నది. అంటే సజెషన్ ఇచ్చేటప్పుడు మనం సింపుల్ ప్రెగ్నెన్స్లోని ఇస్తాము. టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ది జనరల్ థింగ్, ఏదైనా జనరల్ థింగ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెగ్నెన్స్లోని అడుగుతాము. వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుండి వచ్చావు. వేర్ డు యూ కమ్ ఫ్రమ్లో తీసుకుంటే సబ్జెక్ట్ యూ ఉన్నది, కమ్ అనేది V1 ఉన్నది. అంటే సబ్జెక్టు ప్లస్ V1 ఉండే టెన్స్లో ఉంది, సింపుల్ ప్రెగ్నెన్స్లో ఉంది. అంటే జనరల్గా అడిగే క్వశ్చన్స్ కానీ జనరల్ థింగ్స్ కానీ లేదంటే ఒక సజెషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం దేంట్లో అడగాలంటే సింపుల్ ప్రెగ్నెన్స్లోనే అడగాలి, సింపుల్ ప్రెగ్నెన్స్లోనే రాయాలి. అయితే ఎగ్జామ్స్లో ఎలా వస్తాయి ఈ క్వశ్చన్స్ అంటే ఇక్కడ సెంటెన్స్ తీసుకుంటే మదర్ డాష్ ఫుడ్ డైలీ. ఇక్కడ డైలీ అనే వర్డ్ ఉందంటే దీన్ని ప్రతిరోజు జరిగే సంఘటన అంటే దేంట్లో ఉండాలి, సింపుల్ ప్రెగ్నెన్స్లో ఉండాలి. మదర్ సబ్జెక్టు వెర్బ్ ఇంకేమొస్తుంది, ఇక్కడ ఉండే వెర్బ్స్ తీసుకుంటే సర్వ్ ఉంది, సర్వ్స్ ఉంది, ఈజ్ సర్వ్డ్ ఉంది, వాజ్ సర్వ్డ్ ఉంది. కాబట్టి సింపుల్ ప్రెగ్నెన్స్ అంటే ఇక్కడ మదర్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్కి ఏముండాలి, ఎస్ యాడ్ కావాలి. మరి ఆన్సర్ ఏమొస్తుంది, సర్వ్స్ అని వస్తుంది. అట్లా మనం ఏంటంటే సెంటెన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సింపుల్ ప్రెగ్నెన్స్లో రాయాలా దేంట్లో రాయాలి. దే డోంట్ డాష్ మూవీ, ఇక్కడ మూవీ సినిమాని చెయ్యరు అనే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏముంది, డైరెక్ట్ ఉంది, డైరెక్ట్స్ ఉంది, డైరెక్టెడ్ ఉంది, డైరెక్టింగ్ ఉంది. కాబట్టి ఇది కూడా జనరల్గా జరిగే సంఘటనే కాబట్టి ఫ్యూచర్ ఈవెంట్ లాగా వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, దే డోంట్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం దే అనేది ప్లూరల్ కాబట్టి ఎస్ని యాడ్ చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి ఏం తీసుకుంటాం, ఇక్కడ డైరెక్ట్ వస్తుంది ఎందుకంటే సింపుల్ ప్రెగ్నెన్స్లోనే రాయాలి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 రాయాలి కాబట్టి దే డోంట్ డైరెక్ట్ మూవీ అనే వస్తుంది. ఇక్కడ మనం ప్రతిదీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెంటెన్స్ని ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. అక్కడ వచ్చే మీనింగ్ని బట్టి అది నెక్స్ట్ సెంటెన్స్లో కొన్ని దగ్గర మనకు క్లూస్ కూడా ఉంటాయి. ఇక్కడ మదర్ డాష్ ఫుడ్ డైలీ అని ఉంది కాబట్టి అక్కడ ఆ డైలీ అనే వర్డ్ మనం తీసుకొని ఖచ్చితంగా ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెగ్నెన్స్లో వస్తుంది కాబట్టి సింపుల్ ప్రెగ్నెన్స్కి రూల్కి తగ్గట్టుగా ఏం పదం ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మొదటి సెంటెన్స్లో మనకు క్లూ వచ్చేసింది. నెక్స్ట్ రెండో సెంటెన్స్ కానీ తీసుకున్నట్లయితే దే డోంట్ డాష్ మూవీ, కానీ ఇక్కడ మనకి ఇది జనరల్గా జరిగే సంఘటన లాగా జనరల్గా ఫ్యూచర్ ఈవెంట్ లాగా మీనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం తీసుకుంటే దే డోంట్ డాష్ ది మూవీ అంటే డైరెక్ట్స్ అనేది రాదు ఎందుకంటే దే అనేది ప్లూరల్ అక్కడ సబ్జెక్ట్, అదే థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి వెర్బ్ కేస్ అనేది ఖచ్చితంగా యాడ్ కాదు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే దే డోంట్ డైరెక్టెడ్, ఒకటేమో డోంట్ అనేది V1లో ఉంది, డైరెక్టెడ్ ఉంది, అది కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏంటి డైరెక్ట్ అనే మీనింగ్ అనేది డైరెక్ట్ అనే వెర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మరొక సెంటెన్స్ తీసుకుంటే సమ్ టైమ్స్ సాయి డాష్ ది బ్రేక్ఫాస్ట్. సమ్ టైమ్స్ అంటే అది ఏమని అర్థం వస్తుంది, జరుగుతూ ఉంది, జరిగే సంఘటన అని అంటే అది జరుగుతూ ఉంది అంటే ఏమని అంటే ప్రతిసారి జరుగుతూ ఉందంటే ఆఫెన్ తరచుగా జరుగుతుందంటే సింపుల్ ప్రెగ్నెన్స్లోనే ఉండాలి సెంటెన్స్. కాబట్టి ఇక్కడ తీసుకుంటే సాయి అవాయిడ్స్, సాయి విల్ అవాయిడ్, సాయి ఈజ్ అవాయిడ్స్. కానీ మనం ఇక్కడ సింపుల్ ప్రెగ్నెన్స్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 రావాలి. మరి విల్ అవాయిడ్ వస్తుందా రాదు, ఈజ్ అవాయిడ్ వస్తుందా అవాయిడ్స్ వస్తుందా రాదు.
కాబట్టి సింపుల్ ప్రెజెంట్స్లో మనకి V1 అంటే అవాయిడ్ ఉంది, అవాయిడ్స్ ఉంది. కానీ ఇక్కడ సాయి అనేది సింగులర్ థర్డ్ పర్సన్ కాబట్టి సింగులర్ థర్డ్ పర్సన్ కానీ వస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, వెర్బ్కి ఎస్ యాడ్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి సెంటెన్స్ బట్టి సాయి సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అవాయిడ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 4వ సెంటెన్స్ తీసుకుంటే ఫ్రీక్వెంట్లీ ది యాపిల్స్ డాష్ అట్ మై ఫ్రెండ్ హోమ్. ఫ్రీక్వెంట్లీ అనే దాంట్లో తరచుగా అంటే ఇంకా సెంటెన్స్ ఆటోమేటిక్గా దేంట్లో ఉండాలి, సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉండాలి. కానీ ఇక్కడ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ది యాపిల్స్ డాష్ అట్ మై ఫ్రెండ్ హోమ్ అని ఉంది. ది యాపిల్స్ ఈట్ అని వస్తుందా, ది యాపిల్స్ గేవ్ అని వస్తుందా, ది యాపిల్స్ ఆర్ సోల్డ్ అని వస్తుందా, ఆర్ బాట్ అని వస్తుందా అంటే సెంటెన్స్ కానీ తీసుకున్నట్లయితే యాపిల్స్ ఈట్ అంటే యాపిల్స్ తినవు, యాపిల్స్ అనేది సబ్జెక్ట్ కాదు. కాబట్టి సెంటెన్స్ అక్కడ ప్యాసివ్ వాయిస్లో రావాలి. యాపిల్స్ అమ్మబడతాయి ప్యాసివ్ వాయిస్ అంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉన్నప్పుడు దాని సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్ లెక్క మారిస్తే హెల్పింగ్ వెర్బ్ ఆర్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ప్లోరల్ కాబట్టి. వెర్బ్ థర్డ్ పర్సన్ సోల్డ్ అయింది.